Luck Thank you. for our trip. Thank you very much. Enjoy. Yeah. And I'm gonna follow your Instagram page so I can see. Oh, sure. Thank you. Nice to meet you. Yeah, nice to meet you. So hi guys, good morning all of you. And ఇప్పుడు ఇక్కడ నుండి అయితే ఒక గురుద్వారా సిక్ టెంపుల్ ఉన్నది. ఈ సిక్ టెంపుల్కి అయితే వెళ్తున్నా, ఆన్ ది వేలో ఉంటుంది. సో అది చూసుకొని దర్శనం చేసుకొని వస్తా. సో గురుద్వారాకి మన ఇండియాలో ఉన్నప్పుడు రైడ్ చేసినప్పుడు చాలాసార్లు కలిసేవాళ్ళం. బట్ ఇప్పుడు మళ్ళీ ఒకటి కనబడ్డది. చలో పోయి చూస్తాను. ద కీజ్ ఈజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆన్ ది వే వెళ్తూ ఉంటే మనకి ఒక కాఫీ లైక్ ఇక్కడ ఒక ఆల్డీ అవి అని చెప్పేసి పెద్ద షాపింగ్ ఏరియా ఉన్నది. అండ్ ఏమైనా తిందామని చెప్పేసి అని అనుకున్నా, బట్ ఇక్కడ ఏం దొరికింది అంత బ్రెడ్లు అవి ఉన్నాయి. ఈ గ్రానోలా అని చెప్పేసి ఇవి ఉంటాయి ఫ్రెండ్స్, ఓట్స్ అవి ఇవి. కొంచెం మనం హనీ కూడా వేసుకొని తినొచ్చు దీంట్లో. అరే మన దగ్గర హనీ ఉంది కదా, హనీ వేసుకున్నాము. అండ్ కాఫీ చెప్పుకున్నా. దీనికి ఇంకా తినేసి ఇక్కడ నుండి 25 కిలోమీటర్స్ గురుద్వారా ఉంది. 25 కిలోమీటర్స్ ఈ ఫుడ్ నాకు ఓకే. గురుద్వారాలో కూడా ఫుడ్ ఉంటుంది, మనం అక్కడ తినొచ్చు లంచ్. సో అక్కడ నుండి లంచ్ చేసి అక్కడ నుండి ముందుకైతే బయలుదేరుతా. సో ఇవాళ 36 degrees టెంపరేచర్ ఉంది. అంటే ఇండియాలో మన 45-46 ఉంటే ఎలా ఉంటుందో ఇక్కడ 36 అలా ఉంటుంది అన్నట్టు. చూద్దాం సరే. సో గైస్ గురుద్వారాకి వెళ్తా ఉంటే చూడండి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఒకటి. ఎంత మంచి లైక్ మామిడి చెట్ల మధ్యలో పోయినట్టు ఉన్నది అసలుకి. చూడండి అమ్మ ఏంద్ర ఆస్ట్రేలియాలో ఇట్లా దరిద్రంగా రోడ్డు ఉంటాయి, బొందలు. ఆస్ట్రేలియాలో బ్యూటీ ఏంటి తెలుసా, ఎప్పుడైతే నువ్వు సైకిల్ మ్యాప్ అంటే సైకిల్ రూట్ ఎంచుకున్నావు ఇట్లా, సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇది నిన్ను ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్లో తీసుకెళ్తుంది. ఎవరైతే సైక్లింగ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఒక సీనిక్ లొకేషన్ చూపెడతారు. అయితే ఇక్కడ ఇంకొక మైనస్ ఉంది ఏంటంటే ఆ సీనిక్ లొకేషన్స్ అప్డేట్ అయి ఉండవు. కొన్నిసార్లు ఆ రోడ్లు క్లోజ్ అయి ఉంటాయి, కొన్నిసార్లు అక్కడ డ్యామేజ్ అయి ఉంటుంది, ఒక్కోసారి బ్రిడ్జ్ విరిగిపోయి ఉంటుంది, ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఇట్లా ఉన్నప్పుడు మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు చూసిరు ఇక్కడ అక్కడ సైకిల్ రూట్ ఉంటుంది అంటే చూపెడుతుంది, బట్ అది ఎగ్జిస్ట్ అయి ఉండదు అక్కడ. సో ఇలాంటప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కానీ అది కాకుండా మిగతా అంతా కూడా చాలా ఉంటుంది. అండ్ ఇది సైకిల్ రూట్ చూపెడుతుంది కదా, అక్కడెక్కడో హైవే ఉంది. ఈ సైకిల్ రూట్లలో మనకి ఎక్కువ డిస్టర్బెన్సెస్ కూడా ఉండవు. అండ్ ఇక సైకిల్ రూట్ ఇక్కడ ఎండ్ చేసిండు కానీ స్ట్రైట్గా రూట్ చూపెడుతుంది. ఇప్పుడు మనం హైవే ఎక్కాలి అంటే ఇక ఇటు పోవాలి. ఇటు పోతేనేమో లైక్ ఈ స్కూల్ ఇక వెహికల్స్ మనల్ని చూసుకొని వెళ్ళాలి, లేదనుకో గుద్దేస్తాయి. అండ్ ఇక్కడ చిన్న సబర్బ్స్లా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మనకు మండలాలు అంటాం కదా, సో అట్లా వీళ్ళకి సబర్బ్స్ అంటారు. ఈ సబర్బ్స్లో వీళ్ళు ఉంటారు అన్నట్టు. అక్కడ ఒక 50 ఇల్లులు, అక్కడ ఒక 100 ఇల్లులు, వాటికి పెట్రోల్ స్టేషన్లు, వాటికి చిన్న సూపర్ మార్కెట్లు, ఇట్లా కాలనీస్ లాగా వీళ్ళైతే ఏర్పరచుకుంటారు. వీళ్ళు ఎంత దూరం ఉన్నా కూడా మనలాగా 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు చూడరు. 10 కిలోమీటర్స్ డ్రైవ్, 10 మినిట్స్ డ్రైవే, 20 మినిట్స్ డ్రైవే, 30 మినిట్స్ డ్రైవే అని చూస్తారు. సో కాబట్టి వాళ్ళకి కిలోమీటర్స్ వాళ్ళకి ఏం లేదు. సిటీ నుండి 50 మినిట్స్ డ్రైవ్, 30 మినిట్స్ డ్రైవ్ అని అంటారు. హైవే ఎక్కితే 100 వెళ్తారు కాబట్టి 10 కిలోమీటర్లు 10 నిమిషాలలో వెళ్ళిపోతారు వీళ్ళు. 100 కిలోమీటర్లు అయినా కూడా జస్ట్ గంటలో ఇట్లా రీచ్ అయిపోతారు, గంట 70 నిమిషాలు 80 నిమిషాలలో. అండ్ ఇక్కడ ప్రతి ఇంటికి కారు కాకుండా ప్రతి మనిషికి ఒక కారు ఉంటుంది. ఇది ఇలా పార్కింగ్ ఇష్యూస్ చాలా అవుతాయి అన్నట్టు. సిటీస్కి వెళ్తే ప్రతి మనిషికి ఒక కారు. ఇంట్లో 4 జాబ్ చేస్తారు అనుకోండి, 4కి కారు ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, అంటే ఒక 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు దాటినంటే వాళ్ళకు కూడా కారు ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ అన్నట్టు ట్రాన్స్పోర్టేషన్కి. అది దేవుడు ఎప్పుడు పైన ఎందుకుంటాడు తెలుసా? నువ్వు పైకి రీచ్ అయ్యే వరకు నీలో ఉన్న
మర్చిపోతాం కదా, అన్నీ పొగరు అన్నీ తగ్గి అమ్మయ్యా ఇంకా దేవుడు ఉంటే చాలు, కనబడితే చాలు అనే అలాంటి ఫీలింగ్ వస్తుందన్నమాట అనుకుంటాను నేను. సో నేను అది నిన్న పరిచయం అయిన అతను సీరియస్లీ సో ఇక్కడ గురుద్వారాకి అయితే వచ్చేసిన. చాలామంది ఉన్నారు ఇక్కడ గురుద్వారాలో. నాకు నచ్చేది ఏంటంటే ఫస్ట్ కాళ్ళు కడుక్కుంటాము, ఇక షూస్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ కంపల్సరీ కట్టుకోవాలి గురుద్వారాలో. పగడి అంటారు తలకి. ఇక్కడ చూడండి ఎక్కడో అక్కడ కూర్చొని తింటున్నారు. ఫస్ట్ మనం దేవుడి దగ్గర పోదాం. ఫస్ట్ దేవుడి దగ్గరికి మొబైల్ ఫోన్స్ ఆఫ్ బిఫోర్ ఎంటరింగ్ టెంపుల్. ఐ రిక్వెస్ట్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ కమిటీ. అండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా ఆస్ట్రేలియాలో. ద వన్ అండ్ ఓన్లీ ద ఫస్ట్ గురుద్వారా. చూడండి వీళ్ళు ఎక్కడికి పోయినా కూడా వీళ్ళు మాత్రం వీళ్ళ ధర్మం మాత్రం మరవరు. చూడండి చిన్నపిల్లలు ఎట్లా మొక్కుతున్నారు. ప్రసాదం కూడా ఇస్తారు మనకి.
మీరు చూసుకుంటే ఎంత బాగుంది చూడండి గురుద్వారా. మంచిగా వైట్ అండ్ వైట్ అంటే శాంతి అండ్ లైక్ పీస్ ఉంటుంది. వైట్ అండ్ వైట్ ఉంటే ఎంత పీస్గా అనిపిస్తుంది కదా. అలా నేను ఇండియాలో మ్యాక్సిమం వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి నేను గురుద్వారాలో నైట్ స్టే చేయొచ్చు. ఇక్కడ పడుకోవడానికి కూడా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ తెలియదు నాకు ఈ కాప్స్ హార్బర్లో, బట్ పడుకోవడానికి మాత్రం ఉంటుంది అండ్ ఫుడ్ ఉంటుంది. అండ్ కంపల్సరీ వచ్చిన వాళ్ళందరికీ అయితే ఫుడ్ అయితే పెడతారు. సో దట్స్ ఎ బ్యూటీ ఆఫ్ గురుద్వారా యాక్చువల్లీ. అండ్ వీళ్ళు మన చెప్పులు తీసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ మనకి ఇస్తారు. షూస్ కానీ ఏవైనా కూడా అది వాళ్ళు లైక్ ఆ చెప్పులని వేరే వాళ్ళ చెప్పులను కానీ గిన్నెలని కానీ సో కడగడం కానీ అవి నీట్ చేయడం అనేది ఏదైతే ఉన్నదో అదొక మంచి పుణ్యకార్యంగా భావిస్తారు అన్నట్టు. ఎదుటి వాళ్ళు చెప్పులను కూడా వాళ్ళు ఎన్ని కోటీశ్వర్లైనా ఎంతైనా ఉంటే ఎంత రిచ్ అయినా కూడా చెప్పులను నీట్గా ఆడ పెడితే ఆ చెప్పులను మంచి షూస్ని పాలిష్ చేసి ఇవ్వడము లేదా నీట్గా తుడిచి ఇవ్వడం అనేది గొప్ప సంస్కృతి. ఎందుకంటే ఇంకా వీళ్ళు అన్ని ఈగోస్ అన్నీ చెప్పుల కాళ్ళ దగ్గరికి వచ్చిందంటే ఈగో మొత్తం నువ్వు పోయినట్టే కదా. ఈగోస్ అన్నీ వదిలేసి ఆ విధంగా వేయడం అనేది చాలా గ్రేట్. బుద్ధిస్టులు ఉండేదాన్ని పగోడా అని, ముస్లిమ్స్ ఉండేదాన్ని మస్జిద్ అని, అంటే వాళ్ళ యొక్క క్రిస్టియన్స్ ఉండేదాన్ని చర్చ్ అని, మన హిందూస్ ఉండేదాన్ని దేవాలయాలని, దేవాలయాలు దేవుళ్ళు కొలువు ఉండే వాటిని ఆలయాలు అంటారు కదా. దేవ ఆలయము అంటే కొలువు ఉండేది ఇల్లు లాగా, దేవుళ్ళ యొక్క ఆలయం గుడి అట్లా అంటారు అన్నట్టు. గోల్డ్ కలర్లో చాలా పీస్ఫుల్గా భలే. సిక్కులు ఉండేదాన్ని గురుద్వారా అని అంటారు. సో ఇక్కడ మీకు జలియన్వాలా బాగ్ ఉంది కదా, అప్పుడు జరిగిన యుద్ధం గురించి అండ్ దాని గురించి కూడా చూపెట్టిరు ఇక్కడ. సిక్కులు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అదంతా కూడా ఆ పగడి ఇది ఎట్లా కడతారు ఏంటిది అని చెప్పేసి ఆ యుద్ధం గురించి బ్రిటిష్ ఆర్మీ అండ్ పాలెస్టైన్ క్యాంపెయిన్లో అంటే లైక్ ఇక్కడున్న సిక్కులు ఎట్లా పోరాడారు దాని గురించి కూడా. సో ఇక్కడున్న వీళ్ళు ఎక్కడ పోయినా వీళ్ళది ఎప్పుడు కూడా లైక్ వీళ్ళ సంప్రదాయాన్ని ఎప్పుడు మర్చిపోరు వీళ్ళు. ఇక అంటే దూరం నుండి ఇక ఈ విధంగా ఉంటుంది టెంపుల్. అండ్ ఇప్పటిదాకా మనం మ్యూజియంకి వెళ్ళాము. ఇప్పుడు లంగర్ కూడా ఉంటుంది. లంగర్ అని అంటే ఇక్కడ తినడం అన్నట్టు. అక్కడ పైన చూసారా అటు సైడు అది చాలా దూరంలో మొత్తం టోటల్గా అరటిపళ్ళ తోటలు అవి ఉన్నాయి. ఫార్మింగ్ గురించి చెప్పినా కానీ నా కాళ్ళు మాత్రం మండిపోతున్నాయి. బట్ ఇట్స్ ఓకే, కొంచెం బేర్ ఫుట్తో నడవడం చాలా మంచిది. ఆస్ట్రేలియన్స్లో చాలామంది బేర్ ఫుట్స్తో నడుస్తారు అన్నట్టు, అంటే షూస్ లేకుండా. సో అది అండ్ ఇంకా ఇక్కడ నుండి అయితే నేను ఏమైనా తినేసి మెల్లిగా బయలుదేరి వెళ్ళిపోతా. ఇది ముచ్చట అదండి. సో మనకు గురుద్వారాకి వెళ్తే ఈ విధంగా మనకు భోజనం అయితే పెడతారు. మనం ఎవరు ఏంటిది నువ్వు ఏంటి ఏం అడగరు, జస్ట్ వెళ్తే పెడతారు. ఇగో కాల్తీకి స్వీట్ నా ఫేవరెట్. అండ్ బూందీ పెరుగుతోటి చేస్తారు. ఇది కొంచెం సవర్ ఉంటుంది, బాగుంటుంది. అండ్ రైస్ చపాతి, ఒక కర్రీ లేదా 2 కూరలు చేస్తారు. మనకు నైట్ వరకు అవుతుంది ఇది. Thank you. Enjoy the meal. Yeah. Tell me your name. Havin. Where are you from? Coffs Harbour. Coffs Harbour. And she's pronounced Ashley, and
She's from Coffs Harbour. You also from Coffs Harbour? Have you been in Big Banana? Yes. Yes, we have. Big Banana? Is that nice? Yes. Even I went to Gold Coast. Oh, Yes. Gold Coast? Yes, we went to SeaWorld. When? I went last year and she went this year. So, like, now you are in, like, you have holidays in school? Yeah, we have holidays. My only holidays when I went to Movie World, Byron Bay, and the Gold Coast. Remember? Yeah. Oh. And what is the most favorite thing in Australia for you? Gone. When it's really hot. When it is really hot? Yeah. And we get to go to the beach and Ah. Big Banana. Then you are real Aussie. Aussie, Aussie, oh, hey. What? Aussie, 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 oh, oh, oh. You know that? Yeah. Okay. హిల్ ఎక్కుతా ఉన్నా. ఇక్కడ నుండి 220 కిలోమీటర్స్ మనకి సిగ్నల్ ఉండదు సరిగా. వీడియో ఎట్లా వస్తుందంటే సిగ్నల్ వచ్చినాక అప్లోడ్ చేస్తా అని. అండ్ ఇట్స్ డీప్ ఫారెస్ట్ యాక్చువల్లీ. చూడండి ఎట్లుందా. అక్కడొక కారు పోతుంది అప్పుడప్పుడు. అరే పెద్ద సమస్య వచ్చింది అన్నట్టు ఇక్కడ నాకు 2 రూట్లు కనబడుతున్నాయి. ఈ విధంగా ఈ వే మొత్తం ఏంటంటే అసలుకి మొత్తం అడివే ఉంది, ఒక్క ఊరు కూడా లేదు. అంటే ఇక్కడ 2 వేలు పెడుతుంది. బాబు ఇటువో భద్రాచలం అంటుంది, ఇటు పోకు ఇటు రోడ్డు ఉంది, నీకు సైకిల్ తోటి ఉన్నది అనేది. ఇక్కడే రోడ్డు ఖరాబ్ ఉంది. ఆ లోపలికి పోయినాక 200 కిలోమీటర్లు వాటర్ లేవు, సిగ్నల్ లేదు, మనుషులు లేరు. అలా నేను చచ్చినా కూడా ఎవడు రాడు కూడా, ఎందుకంటే అది అలాంటి రూటు. అండ్ ఇది వచ్చేసి ఇది అలాంటి రూటే, కనీసం వెహికల్స్ పోతాయి దాని మీద అవి కూడా పోవు. అండ్ ఈ డాంబర్ రోడ్ కూడా ఎంత దూరం ఉందో తెలియదు. సో వాళ్ళ కూరగాయలు బండ్లు వేసుకొని పోతారు. అమ్మని అమ్మ, అది దిగంగానే మట్టి రోడ్డు, అది దిగంగానే మట్టి రోడ్డు. నేను అటు పోను, అటు అసలే పోను. దొంగన బట్టగాడు వీడు, నన్ను గోగులోడు మళ్ళీ ఇవాళ చంపుదామనే చూస్తాను వాడు. 200 కిలోమీటర్లు అంటే మాటల, ఒక్కటే 1 లీటర్ వాటర్ ఉంది నా దగ్గర, అది కూడా 700 ml వాటర్ అంతే. నో సాలిటరీ ఐలాండ్ వే 40 కాప్స్ హార్బర్ A1 గ్రాఫ్టన్ 41 కిలోమీటర్స్ ఉంది. అండ్ మీరు 41 అది కిలోమీటర్స్ కాదు, 100 ఏమో ఉంటుంది. సో ఇటు పోతే ఆగమవుతాం, ఇటు పోతే ఆగం కాము. కానీ ఇటు కన్నా ఇటు కొండలు ఎక్కువ ఉన్నాయి. బట్ చలో కొండలే చూద్దాం. సో ఇలాంటి టైంలోనే మెదడు షార్ప్గా పనిచేయాలి. సీరియస్లీ ఫ్రెండ్స్, ఎంత స్ట్రాంగ్ ఉండాలి తెలుసా మెంటల్గా. నేను వీడియోలు నేను తొక్కేది మీకు కనబడేది కొంచెమే, బట్ దాని వెనకాల ఆ వర్క్ ఏదైతే ఉందో, ఆ గూగుల్ మ్యాప్స్ ఏమైతే ఉన్నదో, ఆ ప్రాసెసింగ్ ఏదైతే ఉన్నదో చాలా పెద్దది. ఇగో ఇండియన్ ఫ్లాగ్ ఎక్కడో లైక్ ఏమైంది గురుద్వారా దగ్గర ఉన్నప్పుడు ఆడ పెట్టినా కదా, పోరగాళ్ళు ఎవరో తీసుకొని పోయారు. ఏమంటాం, ఎవరు తీసుకుపోయినాయని కూడా అడగలేము. నా దగ్గర ఇండియన్ ఫ్లాగ్స్ కూడా అయిపోయినాయి. ఇంకా 400 కిలోమీటర్లు ఇండియన్ ఫ్లాగ్ లేకుండా వాడు, ఇది ఉంటేనే వాళ్ళ వీళ్ళు గుర్తుపడతారు. బట్ అది కూడా లేదు. పదండి. సో గైస్, పాము చూడండి
ఎలా ఉందో. అండ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది పాము. రోడ్ మీద దొరికింది నాకు. చలో పడుద్దాం, వెళ్ళిపో. సో మీరు చూసారా అది పాము? భలే ఉందిగా. అదేం పామో చెప్పండి తెలిస్తే. అండ్ చెప్పా కదా కొండ అని, ఎక్కుతాను. ఫైనలీ ఇక్కడ స్నెల్ అదే రెడీ ఎక్స్ప్రెస్ అని ఒక పెట్రోల్ స్టేషన్ వచ్చింది. ఈ అడవిలో ఇది రావడం అనేది అండ్ వీ కెన్ పిచ్ క్యాంప్ హియర్. అసలు ప్రాబ్లమే లేదు. అండ్ ఇక్కడ కెఫే ఉంది, మనం తినచ్చు. అక్కడ క్యాంప్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కెఫే ఉంది, ఇక్కడ కూర్చోవచ్చు. డన్. చలో గాయస్, ఇక్కడ టెంట్ వేస్తున్నాను.